సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతికి ఒక్కొక్క దానికి కలెక్షన్ చెప్పవే. ఈ సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఫస్ట్ సినిమా రాజాసాబ్, ప్రభాస్ అన్నది, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్నది ఫస్ట్ సినిమా. ఇది ఫస్ట్ సినిమాయే కాకుండా ఇది ఒక బెస్ట్ సినిమా. కాబట్టి సంక్రాంతి పండక్కి 9వ తేదీ 4 రోజులు ఉంది అంతే. 9 లక్షల కోట్లు. ఇంకొక 4 రోజులు ఉంది. ఎన్ని కోట్లే? 3 రోజులే ఉందా? 9 రోజులు ఉంది. కాబట్టి రాజాసాబ్ సినిమా ఇప్పటికి 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టి తీసారట. కాబట్టి ప్రభాస్ అన్న సినిమాకి 500 కోట్లు కానీ పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా అంతకి 10 ఇంతలు రావాలి. అంతే 5,000 కోట్లు 10,000 కోట్లు ఖచ్చితంగా 10,000 కోట్లు టార్గెట్ అవ్వాలి. కాబట్టి మనం అంతా వెళ్ళి ఆ సినిమా చూద్దాం. సినిమా పైగా ప్రభాస్ అన్న మీ అందరూ చెప్పాలి, కరోనా టైంలో 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు. దేశం మొత్తానికి 5 కోట్ల డబ్బులు ఇచ్చింది ఒకడప్పుడు ఎవరు? ప్రభాస్ అన్న ఒకడే. అందరూ ముసళ్ళు పట్టుకుని సెల్ఫీ పెడుతున్నారు. ఇంకో సినిమా కూడా ఏంది? మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారికి 75 ఏళ్ళు పైబడ్డా కూడా అదే 70 ఏళ్ళు చూడండి. అందరూ ఆయన తాత అన్నాడు. అయినా కూడా ఆయన సినిమాలో చేస్తానంటే సంకల్ప ఫలం. ఈ సినిమాకి మాత్రం ఖచ్చితంగా మన శంకర్ వరప్రసాద్ ఈ సినిమాకి నీకు ఎంత కావాలి చెప్పు. బాబాయ్ నువ్వు చెప్పరా. నెంబర్ చెప్పు. సరే, మనశంకర్ వరప్రసాద్ ఈ సినిమా కూడా 2,000 కోట్లు రావాలి. 2,000 కోట్లు ఢీ కొట్టాల అంటే పోటీ అన్నమాట. రవితేజ పాపం 100 కోట్లు దాటి 500 కోట్లు 1000 కోట్లు పడలా. రవితేజది భక్త ఈ సినిమా కూడా పాపం 1000 కోట్లు రావాలి. అదే విధంగా ప్రతి సినిమా ఒక 1000 కోట్లు. మర్చిపోతాయిందా? తమిళనాడుకి నేనే ముఖ్యం.